ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ చాలామంది చాలాసార్లు చదివే ఉంటారు. నిజానికి దానిలో కథగా చెప్పుకోటానికి ప్రత్యేకంగా ఏం లేకపోయినా కథ మొత్తం పూర్తయ్యేసరికి ఆలోచనలు చుట్టుముడతాయి. ఇంగ్లీష్ కథ ఇది. ఓ వ్యాపారవేత్త పనిమీద బయలుదేరతాడు. కారులో రోడ్డు మీద ప్రయాణం. మధ్యలో భోజనానికని ఓ ఊర్లో ఆగుతాడు. అక్కడ ఒక చిన్న హోటల్ కనిపిస్తే అక్కడికి వెళ్తాడు. కావలసినవి ఆర్డర్ చేసి ఎదురు చూస్తుండగా సడన్గా వెయిటర్స్, హోటల్ యజమాని అందరూ బయటికి పరిగెట్టడం చూస్తాడు. ఏమైంది, ఎందుకిలా పరిగెడుతున్నారు అనుకుంటాడు. కాసేపటికి వాళ్ళంతా ముందు నడుస్తూ వెనకెవరినో గౌరవంగా తీసుకురావటం చూస్తాడు. ఆ వెనక ఎవరొస్తున్నారు? ఎందుకు వీళ్ళంతా ఇంత కంగారుగా పరిగెట్టారు? అంత చేతులు కట్టుకుని ఎందుకు నుంచున్నారు? బోల్డన్ని సందేహాలతో వచ్చేవాళ్ళెవరో తెలుసుకోవాలనే ఆతృతతో లేచి నుంచుని తలుపు వైపు చూస్తాడతను. ఇంతమంది గౌరవంగా వెళ్ళి తీసుకొస్తున్నారంటే ఎవరో చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటారని లేచి చూసిన అతనికి అక్కడ కనిపించిన మనిషిని చూసి ఆశ్చర్యం వేస్తుంది. కారణం, అక్కడ ఓ ముసలామె నెమ్మదిగా నడుస్తూ వస్తుంది. ఆమె బ్యాగు, సాల్వా లాంటివి పట్టుకుని ఆ హోటల్ యజమాని ఆమె పక్కనే నడుస్తున్నాడు. ఆమెను గౌరవంగా తీసుకొచ్చి ఓ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. ఆమెకు కావలసిన వాడికి స్వయంగా తేవటానికి కిచెన్లోకి వెళ్ళాడు. పక్కనుండి వడ్డించాడు. ఆమె తింటున్నంతసేపు ఆమెతో కబుర్లు చెప్తూ పక్కనే చేతులు కట్టుకుని ఉంచున్నాడు. ఇదంతా చూస్తున్న వ్యాపారవేత్తకి ఆవిడెవరో ఏంటో తెలుసుకోవాలన్న తాపత్రయం కలిగింది. ఓ వెయిటర్ని పిలిచి ఆవిడెవరు, ఎందుకు అందరూ అంత గౌరవిస్తున్నారో అని అడుగుతాడు. ఆ వెయిటర్ ఓ 10 నిమిషాలు ఆగండి, ఆమెను పంపించొచ్చి చెప్తాను అంటాడు. ఆ తర్వాత ఆమెను గౌరవంగా కారు దాకా వెళ్లి సాగనంపొచ్చిన ఆ హోటల్ యజమాని వ్యాపారవేత్త దగ్గరకొచ్చి ఆమె ఎవరు, ఎందుకింత గౌరవిస్తున్నారని అడిగారట కదా. ఆమె మా టీచర్ అంటాడు. అందుకు ఆ వ్యాపారవేత్త, ఓ టీచరా, ఇంకెవరో అనుకున్నా అంటాడు. అదేంటి అలా తీసిపారేశారు? ఆమె లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాణ్ణి కాదు. నేనే కాదు, ఎన్నో వేల మంది ఈరోజు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉన్నారంటే కారణం ఆవిడే అంటూ ఆవిడ గురించి చెప్పడం మొదలుపెడతాడు. మేం స్కూల్ ఫైనల్లో ఉండగా వచ్చారు ఈ టీచర్ మా స్కూల్కి. మా క్లాస్లో మా బ్యాచ్కి అల్లరి పిల్లలని, ముండిగట్టాలని పేరు. ఏ టీచర్ వచ్చి ఏం చెప్తున్నా మాకు లెక్కేలేదు. మా గోల మాది. టీచర్లంతా తెగ కొట్టేవారు, తిట్టేవారు. ఇంట్లోనూ అంతే, చీచాలకు అలవాటు పడిపోయాం. అలాంటిది ఈ టీచర్ వచ్చిన ఓ నెల తర్వాత మమ్మల్ని ఒక్కొక్కరిని పిలిచి ఒక్కో పేపర్ ఇచ్చారు. ఏంటని తీసి చూస్తే అందులో నా పట్టుదలని, నా హాస్యప్రియత్వాన్ని మెచ్చుకుంటూ రాశారు. అలా ఎవరెవరిలో ఏ బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయో ఆవిడ రాసిచ్చారు. మమ్మల్ని ఎవరైనా మెచ్చుకోవటం అన్నది అదే మొదటిసారి. మాలో మాకే తెలియని లక్షణాల్ని ఆ టీచర్ గుర్తించారు. ఇలా ప్రతీ నెల ఒక పేపర్పై మాలోని మార్పులు, మాలోని మంచి గుణాలు రాసిచ్చేవారు. రాను రాను ఆమె రాసిచ్చే ఆ కాగితాల కోసం మేమంతా ఎదురు చూసేవాళ్ళం. మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే మనకు తెలియకుండానే మనం ఇంకా మెప్పు పొందాలని ప్రయత్నిస్తాం కదా. అదే జరిగింది మా విషయంలో కూడా. ఇలా ఓ సంవత్సరం అయ్యేసరికి మా బ్యాచ్ అందరికీ స్కూల్లో మంచి పేరొచ్చింది, మంచి మార్కులొచ్చాయి. ఇన్ని సంవత్సరాలు అంతమంది తిట్టి కొట్టి సాధించలేని దాన్ని ఒక్క మెచ్చుకోలతో ఈ టీచర్ సాధించారు. మేం బయటికొచ్చేసే రోజు మా అందరికీ ఒక్కో బైండ్ బుక్ ఇచ్చారు. అందులో ఆ సంవత్సరం పాటు టీచర్ మాలోని లక్షణాలు మెచ్చుకుంటూ మాకిచ్చిన కాగితాలు బైండ్ చేసున్నాయి. ఎప్పుడు మీ మీద మీకు అపనమ్మకం కలిగినా మీలోని బెస్ట్ క్వాలిటీస్ ఏంటో గుర్తు చేస్తుంది పుస్తకం అంటూ టీచర్ ఆ రోజు మాకు చెప్పిన ఆ మాటలే, ఆ నమ్మకమే, ఆ మెచ్చుకోలే ఈరోజు మమ్మల్ని అందరినీ మంచి పొజిషన్లో ఉంచింది. ఇప్పుడు చెప్పండి, ఆమె అంతటి గౌరవానికి అర్హురాలా కాదా? ఆ హోటల్ యజమానిలా అడిగేసరికి అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా గబగబా తన ఫోన్ తీసి తన భార్యకు ఫోన్ చేస్తాడా వ్యక్తి. నువ్వు నిన్న పార్టీకి చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి, ఏమైనా నువ్వే అంటాడు. హోటల్ యజమాని నవ్వుతూ చూస్తుంటాడు. వ్యాపారవేత్త అతనితో, నా భార్యకి నాకు మధ్య గొడవలు, మీ సూత్రం ఆ బంధాన్ని నిలబడుతుందేమోనని ప్రయత్నించాను అంటాడు. తప్పకుండా. ఓ వ్యక్తిని బతికించటానికి, ఓ బంధాన్ని బలపరచటానికి, నమ్మకంపై నమ్మకం కలగడానికి మెచ్చుకోల్ని మించిన సంజీవిని వేరొకటి లేదు అంటాడు ఆ హోటల్ యజమాని. ఇదండి కదా. ఆలోచనలో పడ్డారా?